We have such a bountiful God. మనకు చాలా గొప్ప దేవుడు ఉన్నాడు. That God, ఆ దేవుడు, I am telling about him today. అతని గురించే మీకు నేను ఈ రోజు చెప్తున్నాను. Not only that, అది మాత్రం కాకుండా we must know the nature of God. దేవుని గురించి గుణాలు తెలుసుకోవాలి. And every God ప్రతి దేవుడు is not the name of God. దేవుని యొక్క పేరు కాదు అది. Now one man will say, ఒక మనుషుడు చెప్తాడు, Om Namah Shivaya. ఓం నమ శివాయ అంటాడు. We think that is the name of God. అది ఒక పేరని మనం అనుకుంటాము. No. అది కాదు. Om means I am. ఓం అంటే నేను ఉన్నానని అర్థం. Irukreen. ఉన్నాను, I am. నేనున్నాను. So you sit and say, I am, Om. Then you get some peace. కూర్చొని నేను ఉన్నాను ఓం ఓం అనుకుంటా ఉంటే ఏదో సమాధానం మీకు వస్తది. Om is not the name of God, it's a common name. ఓం అనేది ఒక సాధారణ పేరే గాని దేవుని పేరు కాదు. Jehovah. యెహోవా, That means a strong, the self-existent one. అంటే సొంత శక్తితో ఉన్నవాడని అర్థం. Allah. అల్లా అంటే A strong tree. ఒక గొప్ప వృక్షం. What about Muruga? మురుగా అంటే ఏంటి? Beautiful. అందమైన వాడు. This is not the name of God. ఇది దేవుని పేరు కాదు. The name of God means దేవుని పేరంటే He has kept it as a secret all along. చాలా కాలంగా అది ఒక రహస్యంగా పెట్టి ఉన్నాడు. Adi Shankara knew that little name. ఆది శంకరునికి ఆ పేరు కొంచెం తెలుసు. If you know that name, dead people can rise up. ఆ పేరు మీరు తెలుసుకుంటే చనిపోయిన వాళ్ళు Wherever లేవబడతారు. the dead people are raised up, they must know the name of that God. ఎక్కడైతే చనిపోయిన వాళ్ళు లేవబడ్డారో అక్కడ ఆయన పేరు వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. Don't get angry with me. నాతో కోపపడకండి. Because I want you to lead you to God, not to my religion. నా మతానికి కాదు కానీ దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని అనుకుంటున్నాను. My brother and sister, నా సహోదరుడా సహోదరి, whoever you are, మీరెవరై ఉన్నప్పటికీ, whatever religion you belong to, ఏ మతానికి చెందిన get up వాళ్ళైనప్పటికీ in the morning and thank Him. పొద్దున లేచి దేవునికి స్తోత్రం చెల్లించండి. See the power will come in your life. మీ జీవితంలో గొప్ప శక్తి రావడం చూడండి. Your sickness will go. మీ వ్యాధులు పోతాయి, All your diseases goes. మీ రోగాలన్నీ పోతాయి. The power of God comes into your life. దేవుని శక్తి మీ జీవితంలోకి వస్తది. That is where religion starts. అదే మతం మొదలవుతది. Not religion doesn't start in collecting money. డబ్బులు సేకరించడంలో మతం మొదలు కాదు.